చేసి ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని జేబులు నింపుకున్న వారు మాత్రమే ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. 2019లో ఓడిపోయినప్పటికీ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పనిచేశాను. తత్ఫలితంగానే 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించారు. వారి అభిమానాన్ని గౌరవిస్తూ గెలిచిన రోజు నుండి నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను. జగన్ రెడ్డి పాలనలో గాలికి వదిలేసిన అభివృద్ధి పనులన్నీ పరుగులు పెట్టిస్తున్నాను. మున్సిపల్ సిబ్బందిని అధికారుల్ని వెంట పెట్టుకుని క్లీన్ నర్సరావుపేట కోసం తప్పిస్తున్నానని అన్నారు. కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 2019 ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా మరి 2024 మళ్ళీ ఎలక్షన్ దాకా అండగా ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిగా మరి ప్రజలందరూ కూడా నర్సరావుపేటలో అరవింద్ బాబును గెలిపించడం జరిగింది. నేను అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటికీ దాదాపు 100 రోజులు కావస్తుంది, 3 నెలలు కావస్తుంది. గెలిచిన తెల్లారి నుంచి కూడా నర్సరావుపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ఏదైతే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మరి నర్సరావుపేట పట్టణం కూడా పూర్తిగా అభివృద్ధిలో వెనకబడిపోయిందని తెలుసుకొని మరి గెలిచిన తెల్లారి నుంచే కూడా మున్సిపల్ కమిషనర్ గారిని, మున్సిపల్ అధికారుల్ని, ప్రతి వార్డులో పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అందరిని కూడా తీసుకొని ప్రతి వార్డులో, ప్రతి వీధిలో కూడా కాలువలో సిల్ట్ తీయటం జరిగింది. రోడ్లు మరమ్మతులు చేయటం జరిగింది. అదేవిధంగా జంగిల్ కటింగ్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా 2 పూట్ల మంచినీరు సరఫరా చేయడానికి శానిటరీ మీద దృష్టి పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం దాదాపు 3 నెలలు చేయడం జరిగింది. దాదాపు నర్సరావుపేట పట్టణం మొత్తం 80% పారిశుద్ధ్య పనులన్నీ కూడా శుభ్రంగా చేయడం జరిగింది. అదేవిధంగా తాత్కాలికంగా మరి విజయవాడ వరదలు రావడం వల్ల శానిటరీ వర్కర్స్ కానీ మరి మున్సిపల్ అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళటం వల్ల కొంత గ్యాప్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ 3 నెలలుగా ఒకే జయంతో పోరాటం చేశాము. 5 ఏళ్ళు 2019 నుంచి 2024 దాకా ప్రజలకి మరి నాయకుడి మీద నమ్మకం కలగజేశాము. ఫలానా నాయకుడు అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థిగా గెలిపించాలి, ఉమ్మడి అభ్యర్థి గెలిపించాలని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 5 ఏళ్ళు కూడా ప్రజల కొరకు, ప్రజల కష్ట సుఖాలు పంచుకొని పోరాటం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు నన్ను మెచ్చి జాలి, దయ చూపించి నన్ను గెలిపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో డాక్టర్ కోడెల గారు 5 సార్లు గెలిచారు. తర్వాత 20 ఏళ్ల తర్వాత నర్సరావుపేటలో టీడీపీ జెండా, ఉమ్మడి జెండాని ఎగరేయడానికి అవకాశాలు నాకు రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మీడియా మిత్రులు కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ బాబుకి ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఇటువంటి మెజార్టీ ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. కానీ నేను రాజకీయాల్లో వచ్చిన జయం ఒకటే, నీతి నిజాయితీగా ఉండాలి. నర్సరావుపేట